సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడూ కూడా లవ్ అఫైర్స్, బ్రేకప్స్ వంటి రూమర్స్తో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీల మధ్య రిలేషన్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ రిలేషన్స్ని కొంతమంది పెళ్లి వరకు తీసుకెళ్లగా మరికొంతమంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. మరికొంతమంది చిన్న చిన్న కారణాల వల్ల బ్రేకప్ కూడా చెప్పుకున్న సందర్భాలు ఉంటాయి. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన దీపికా పదుకొనె గురించి స్టార్ హీరో చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఢోకా సినిమాతో స్టార్ హీరోగా పేరు సంపాదించిన ముజమిల్ ఇబ్రహీం ఇటీవలే ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ దీపికా పదుకొనె గురించి పలు విషయాలను తెలియజేశాడు. దీపికా పదుకొనెతో తాను 2 సంవత్సరాల వరకు ప్రేమాయణం నడిపినట్లు తెలిపాడు. ముంబైకి వచ్చిన సమయంలో తనకి ముందు పరిచయమైంది దీపిక అంటూ ముజమిల్ ఇబ్రహీం తెలిపాడు. 2002లోనే ఆమెతో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఇద్దరం డేటింగ్ చేసుకున్నామని, మొదట దీపిక తనకు ప్రపోజ్ చేసిందంటూ తెలియజేశాడు. అయితే ఆ తర్వాతే తను యాక్సెప్ట్ చేశాను, కొన్ని కారణాల వల్ల వదిలేయాల్సి వచ్చింది అంటూ తెలిపాడు. వదిలేసిన తర్వాత కూడా తనకు ఎలాంటి బాధ లేదు, ఎందుకంటే వివాహానికి ముందు వరకు తనతో మాట్లాడింది. వివాహం తర్వాత తనతో టచ్లో లేదని, ఆమె ఒక మంచి యాక్టర్ అంటూ తెలియజేశాడు. దీపికా పదుకొనె చాలామంది హీరోలతో డేటింగ్ చేసిందని ఇప్పటికే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈ విషయాలను ఆమె చెప్పకపోయినా చాలామంది తెలియజేశారు. ముజమిల్ ఇబ్రహీం చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే ప్రస్తుతం దీపిక రణ్వీర్ సింగ్ని వివాహం చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. అటు ఒకవైపు ఆమె సినిమాలతో బిజీగా ఉంటూ సత్తా చాటుతోంది.